శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి విషయము శుక్రమహర్దశలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. శుక్రుడు అంటే ప్రేమ, సౌందర్యము, సంపద, కళ, సుఖం, ఆకర్షణ. కానీ అదే సమయంలో మోహం, వ్యసనం మరియు భోగం మునిగిపోవడం కూడా జరుగుతుంది. మోహంలో, వ్యసనంలో, భోగంలో మునిగిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ శుక్రమహర్దశ కాలము 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల శుక్రమహర్దశ మన జీవితాన్ని ఎలా మార్చుతుంది? అది శుభమా లేక భ్రమణ? ఇదే మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. శుక్రమహర్దశ కాలం మహాదశ కాలం మొత్తం 20 సంవత్సరాలు. ఈ దశలో మన జీవితము భౌతికంగా, భావోద్వేగంగా, కళాత్మకంగా ఎదుగుతుంది. శుక్రుడు సహజ శుభగ్రహం. అందుకే ఈ దశలో సాధారణంగా సౌకర్యాలు, ధనం, ప్రేమ, శని, ఆస్తి పెరుగుతూ ఉంటాయి. ధనము, ప్రేమ, ఆస్తి పెరుగుతూ ఉంటుంది. కానీ శుక్రుడు దుర్బలంగా ఉన్న జాతకంలో అభోగము, వ్యసనానికి పాల్పడడం, మితిమీరిన కోరికలు కోరుకోవడం, ఇవి నాశనానికి కూడా దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. శుక్రమహర్దశలో సాధారణ ఫలితాలు ఆర్థికాభివృద్ధి, లగ్జరీ వస్తువులపై ఆసక్తి మరియు ప్రేమ, వివాహము, సౌందర్యము, కళా ప్రావీణ్యము జరుగుతూ ఉంటుంది. సంగీతము, సినిమా, ఫ్యాషన్, డిజైన్ రంగాల్లో ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. గృహ సౌకర్యం, వాహన సుఖము, భోగ విలాసము మరియు కానీ అధికంగా ఖర్చు ఎక్కువ, వ్యసనాలు వల్ల నష్టము కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. శుక్రమహర్దశలో అశుభ ప్రభావం అంటే శుక్రమహర్దశలో అశుభ ప్రభావం ఎలా ఉంటుంది, మరి అశుభ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే ప్రేమలో విఫలత అనేటువంటిది ఉంటుంది. వివాహ సమస్యలు ఉంటాయి. అహంకారం, అధిక కోరికలు, వ్యసనాలు, మద్యము, జూదము, సుఖశక్తి, దేహ సంబంధిత సమస్యలు ఉంటాయి. చర్మ, కిడ్నీ, రక్తము సమస్యలుంటాయి. శుక్రమహర్దశ అంతర్దశల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే శుక్రమహర్దశ అంతర్దశ ఫలితాలకు వస్తే శుక్రమహర్దశలో శుక్రుడు నడుస్తే శుక్రమహర్దశలో శుక్ర అంతర నడుస్తే భోగం ఉంటుంది, ధనం ఉంటుంది, ప్రేమ, సౌందర్యము ఉంటాయి. అదే శుక్రమహర్దశలో సూర్యుని అంతర నడుస్తూ ఉంటే ప్రతిష్ట నష్టం ఉంటుంది, పేరు ప్రతిష్టలు నష్టపోయే అవకాశం ఉంటుంది, లేదా ఈగో సమస్యలు ఉంటాయి. శుక్రమహర్దశలో చంద్రుడు అంతర నడుస్తే ప్రేమ, కళాత్మక ప్రేరణ, భావోద్వేగాలు ఉంటాయి. శుక్రమహర్దశలో కుజ అంతర నడుస్తూ ఉంటే రొమాన్స్ కానీ విపరీత కోరికలు, జాగ్రత్త అవసరం ఉంటుంది. విపరీత రొమాన్స్ ఉంటుంది కానీ విపరీతమైనటువంటి కోరికలు ఉంటాయి. దానివల్ల మోసపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పడవలసినటువంటి అవసరం ఉంటుంది. శుక్రమహర్దశలో రాహు అంతర నడుస్తే ఆకస్మిక లాభాలు ఉంటాయి, విదేశీ అవకాశాలు ఉంటాయి. ఇక శుక్రమహర్దశలో గురు అంతర నడుస్తే వివాహ యోగం అని చెప్పవచ్చును. విద్యా సాఫల్యత, విద్య బాగుంటుంది, సాఫల్యత అనేటువంటిది బాగా ఉంటుంది. శుక్రమహర్దశలో శని అంతర నడుస్తే క్రమశిక్షణతో స్థిర జీవితం కలిగి ఉంటారు. స్థిర జీవితం కలిగి ఉంటారు. శుక్రదశలో బుధ అంతర నడుస్తే మేధస్సు, కమ్యూనికేషను, విజయాలు ఉంటాయి. శుక్రమహర్దశలో కేతు అంతర నడుస్తే భ్రమలు ఉంటాయి. భ్రమల్లో బ్రతకడం, ఆధ్యాత్మిక తపన అనేటువంటిది ఉంటుంది. శుక్రమహర్దశలో శుభ ఫలితాలు ప్రేమ జీవితం బలపడుతూ ఉంటుంది, ఆస్తి బాగా కలిసి వస్తుంది, వాహనము కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది, సౌకర్యాలు పెరుగుతూ ఉంటాయి. కళాత్మక రంగంలో పేరు ప్రాపులారిటీ కలిగి ఉంటారు. సంతోషకరమైన వివాహ జీవితం ఉంటుంది.
శుక్రమహర్దశలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అని అంటే వ్యసనాలకు దూరంగా ఉండాలి, భావోద్వేగ నిర్ణయాలు జాగ్రత్తగా చేయాలి, మోహంలో కాకుండా వాస్తవంలో జీవించాలి. అంటే భ్రమల్లో ఊహల్లో బతకకుండా వాస్తవంలో జీవిస్తూ ఉండాలి, వృధా ఖర్చులు తగ్గించుకుంటూ ఉండాలి. మరి శుక్రమహర్దశలో చేసుకోవలసిన పరిహారాలు ఏమిటి? శుక్రవారం నాడు దుర్గాదేవిని లేదా లక్ష్మీదేవిని పూజించడము, ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవడము, వెండి ఆభరణము ధరించడం లేదా వెండి దానం చేయడం. వెండి ఆభరణాలు ఎక్కువగా ధరిస్తూ ఉండాలి లేదా వెండిని దానం చేస్తూ ఉండాలి. పేద మహిళలకు బట్టలు లేదా సౌందర్య వస్తువులు ఇవ్వడం మంచిది. శుక్రవారాల్లో ఉపవాసము లేదా ఆధ్యాత్మిక పఠనం చేయడం మంచిది. శుక్రవారం నాడు ఉపవాసం చేయడము లేకపోతే లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవడము, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. శుక్రమహర్దశలో నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అంటే శుక్రుడు మనకు నేర్పరి. శుక్రుడు మంత్రశాస్త్రపరుడు కాబట్టి నేర్పరి, మంచి శుభగ్రహము కాబట్టి సౌందర్యము, ప్రేమ, సుఖము అనేవి బయట కాదు. సౌందర్యము, ప్రేమ, సుఖము అనేటువంటివి బయట కాదు, మన హృదయంలోనే ఉన్నాయి. కాబట్టి సౌందర్యము, ప్రేమ బయట ఎక్కడ కూడా ఉండవు, మన హృదయంలోనే ఇవన్నీ కూడా ఉండాలి. అంటే ప్రేమను సత్యముతో కలిపితేనే శుక్రుడు శుభుడు అవుతాడు. ప్రేమను సత్యము, అసత్యవాదిగా ఉండకుండా సత్యముతో కలిపితేనే శుక్రుడు శుభంను ఇస్తూ ఉంటాడు. ఇది శుక్రమహర్దశలో జరిగేటువంటి ఫలితాలు. కాబట్టి ఈ శుక్రమహర్దశలో చెప్పినటువంటి విధంగా పరిహారాలు చేసుకుంటే, శుక్రమహర్దశ నడిచేటువంటి వాళ్ళకి ఈ పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ అష్టోత్తరాలు చదవడము, లక్ష్మీ సూక్తాలు చదవడము, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇది గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించుకుంటే మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పవచ్చును. ధన్యవాదాలండి. ఇలాంటి జ్యోతిష్య వీడియోలు తెలుసుకోవాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినటువంటి ఈ విషయం గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పానంటే ఆ విషయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఆ విషయం గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. జై శ్రీమన్నారాయణ అండి. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.